హలో గైస్, ఎలా ఉన్నారు? మన రైడ్ అయితే మాత్రం స్టార్ట్ అవుతుందన్నమాట. అట్లా ఉంటుంది వైజాగ్ రోడ్ ఇది. అంటే జస్ట్ మామూలుగా వెకేషన్ అని వెళ్ళామన్నమాట. అట్లా ఉంటుంది మొత్తం అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్డు అయితే. అట్లాంటి బ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాం కానీ బ్లాగ్స్ అయితే అవ్వట్లేదు అనమాట. చాలా అట్లా ఉంటుంది, ఎందుకంటే డ్యూటీ అది కూడా చేసుకోవాలి కదా. అందుకని ఆ పాప చూడండి ఎలా చూస్తుంది మనకేసి. ఎవరు చూడకపోయిన చిన్నపిల్లలు చూస్తారు అబ్బా మన వీడియోలు. అట్లా ఉంటుంది మరి ముచ్చట. కానీ ఏదైనా రైడ్ చేయాలంటే మాత్రం వైజాగ్ రోడ్ అయితే మీకు రైడ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది అనమాట. ఎప్పుడైనా వస్తే ఇటువైపు రోడ్ రండి, బాగుంటుంది రోడ్డు కూడా. మీకు కామెంట్ చేయండి ఇది ఏ రోడ్డు, ఎటువైపు జంక్షన్ అనింది మర్చిపోవద్దు. అట్లా ఉంటుంది మరి ముచ్చట. ప్లీజ్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, డోంట్ ఫర్గెట్. అట్లా ఉంటుంది మరి ముచ్చట. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెఫ్ట్. అట్లా ఉంటుంది మరి. ఇదైతే జూ బ్యాక్ సైడ్ మాట ఏరియా అనేది. మన రైడ్ అయితే ఇట్లానే కంటిన్యూ అవుతుంది. అట్లా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా ఐడియాస్ వస్తే కామెంట్ చేయండి, అంటే ఎట్లా బ్లాగ్స్ చేయాలి గట్టా. మనమైతే బ్లాగ్స్ అయితే తీద్దాం అనుకుంటున్నాం అనమాట. కాకపోతే ఖాళీ దొరక్క అప్పుడప్పుడు పెడుతున్నాను వీడియోస్, బ్లాగ్స్ గట్టా. లాంగ్ వీడియోస్కి అయితే మాత్రం టైం దొరకట్లేదు అనమాట. అందుకే షార్ట్ వీడియోస్ గట్టా పెడుతున్నాను. అట్లా నా ఛానల్ కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చూసారా అటువైపు సిగ్నల్ వేసున్నా కూడా ఆటో అలా వచ్చారా. అట్లా ఉంటుంది మరి మన ఊర్లో. ఇండియా ట్రాఫిక్ అంటే మామూలుగా ఉండదు. ప్లీజ్ గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్, ఎవరైనా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే. కానీ వైజాగ్లో క్లైమేట్ అయితే చాలా బాగుందబ్బా. కానీ బీచ్ దగ్గర కదా, మీకు క్లైమేట్ కూడా చల్లగా ఉంటుంది అన్నమాట. ఇలాంటి మరికొన్న వీడియోలు అయితే వస్తే అప్లోడ్ చేస్తాను. ఇక్కడితో అయితే బాయ్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.